వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ రిలీజ్ చేసినప్పటికీ ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మెయిన్ రీజన్ ఏంటి అంటే తెలంగాణకు సంబంధించి టీఎస్ ఎంసెట్లో ఏపీ విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారా లేదా. యాజ్ టీజ్గా ఏపీ స్టూడెంట్స్ టీఎస్ ఎంసెట్లో టీఎస్ స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్లో ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది ఇంకా తేల్చాల్సి ఉంది. దీనికోసమే ఇక్కడ జీవో రిలీజ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ 10 years ఏపీ అండ్ టీఎస్ స్టేట్స్ సపరేషన్ అవ్వడం వల్ల 10 years వరకు ఉన్న కంబైన్డ్ కౌన్సిలింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏపీ విద్యార్థులు తెలంగాణ స్టేట్లో నాన్ లోకల్ కోటా 15% సీట్లలో జాయిన్ అవ్వచ్చు. టీఎస్ స్టూడెంట్స్ కూడా ఏపీలో ఉన్న కాలేజ్లో జాయిన్ అవుతున్నారు. కానీ ఇప్పుడు 10 years కంప్లీట్ అయింది కాబట్టి ఈ 15% నాన్ లోకల్ కోటా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అందుకే స్టార్ట్ చేయడం లేదు. ఇక్కడ క్లియర్గా ఏమిచ్చారు చూడండి, మీకు అర్థమవుతుంది. నాన్ లోకల్ కోటా ఎత్తివేసే జీవో వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక తెలుస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటామని క్లియర్గా మనకు ఎంసెట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు అయితే చెప్పడం జరిగింది. సో దీని మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకు ఏపీ విద్యార్థులు టీఎస్ ఎంసెట్ రాసేవాళ్ళు ప్రతి ఇయర్ మినిమం 50,000 స్టూడెంట్స్ ఉంటారు. ఇందులో ఆల్మోస్ట్ 16,000 to 20,000 స్టూడెంట్స్ హైదరాబాద్లో ఉన్న కాలేజ్లో జాయిన్ అవుతుంటారు. ఎందుకంటే హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేస్తే మంచి ప్లేస్మెంట్ అవకాశాలు వస్తాయి కాబట్టి. సో ఇక్కడ రాష్ట్ర విభజన సమయంలో 10 ఏళ్ల పాటు నాన్ లోకల్ కోటా అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పుడు ఈ నాన్ లోకల్ కోటా తీసేసి నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేయాలి. అంటే మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకొకటి రిలీజ్ చేయాలి. ప్రజెంట్ వచ్చింది ఏంటి, ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే షెడ్యూల్ డేట్స్ వచ్చాయి. డీటెయిల్డ్ నోటిఫికేషన్లోనే ఎలిజిబిలిటీ ఎవరెవరు అనేది మెన్షన్ చేస్తూనే క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. దీనికి సంబంధించి నాన్ లోకల్ కోటా ఎత్తివేసే ముందు రాష్ట్రపతికి అనుమతి తీసుకోవాలి. దానికి సంబంధించి జీవో రెడీ చేసి రాష్ట్రపతి భవన్ పంపించాలి. రాష్ట్రపతి నుంచి జీవో సంబంధించిన ఫైనల్ డిసిషన్ రావాల్సి ఉంటుంది. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి తెలంగాణ ఎంసెట్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం లేదు. యాజ్ యూజువల్ ఇప్పుడు ఏపీ విద్యార్థులు తెలంగాణలో ఎంసెట్ రాయొద్దు అంటే సేమ్ ఏపీ స్టేట్ కూడా తెలంగాణ విద్యార్థులు ఏపీలో ఎంసెట్ రాయొద్దు అని చెప్తూ డిసిషన్ అయితే తీసుకుంటారు. కామన్గా ఇది ప్రతి ఇయర్ జరుగుతూ వస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ కూడా ఇలా అయింది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ లాస్ అయ్యేది ఎవరు అంటే ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాసే వాళ్ళు చాలా తక్కువ. కానీ ఏపీ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ రాసే వాళ్ళే చాలా ఎక్కువ. మెయిన్గా హైదరాబాద్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికే రాస్తుంటారు ఏపీ విద్యార్థులు. ఇదే జరిగితే జీవో వస్తే ఏపీ స్టూడెంట్స్ లాస్ అవుతారు. టీఎస్ స్టూడెంట్స్కి ఇంకా బెనిఫిట్ వస్తుంది. ఎందుకు, 50,000 స్టూడెంట్స్ కాంపిటీషన్ తగ్గొచ్చు. టాప్ కాలేజ్కి ఉన్న సీట్స్లో కాంపిటీషన్ తగ్గుతుంది కాబట్టి టీఎస్ విద్యార్థులకి మంచి టాప్ కాలేజ్తో సీట్స్ వస్తాయి. సో ఇక్కడ టీఎస్ విద్యార్థులకి మంచి అవకాశం వరంలా చూసుకుంటే ఏపీ విద్యార్థులు ఎంత ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశలు అయితే నిరాశలు అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.